హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్ దొరికే చికెన్ పకోడా ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని ఒక హాఫ్ కిలో తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉంచుకుందాం. ఒక స్పూన్ ఉప్పును వేసుకొని 2 స్పూన్ల కార్న్ పౌడర్ని వేసుకుందాం. 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 స్పూన్ చిల్లీ పౌడర్ మొత్తాన్ని కలుపుకుందాం. ఒక ఎగ్ని వేసుకున్నాం పగలగొట్టుకొని. ఎగ్ వేయటం ద్వారా చికెన్ పకోడా బాగా మృదువుగా వస్తుంది. బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు హాఫ్ నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ని వేసుకుందాం. ఫుడ్ కలర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు 2 అవర్స్ నానబెట్టుకున్నాం. 2 అవర్స్ తర్వాత చూసారా బాగా నానిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ పకోడా పీసుల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. అంతేనండి, చికెన్ పకోడా రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.